దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ సిటీలను ఎంపిక చేసి సమగ్ర అభివృద్ధి చేస్తామన్నారు బీజేపీ నేతలు. అవసరమైన నిధులు, సాంకేతిక అవసరాలు అందిస్తామన్నారు. ఇక రాజ్యాంగంపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని విమర్శించారు. రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు మార్చాలనే నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చామన్నారు బీజేపీ నేతలు. కరీంనగర్లో పర్యటించారు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో 8,10,00,000తో నిర్మించిన మల్టీపర్పస్ పార్కును ప్రారంభించారు. అంబేద్కర్ స్టేడియం ప్రాంగణంలో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్తో పాటు హౌసింగ్ బోర్డులో 18 కోట్లతో నిర్మించిన 24 గంటల మంచినీటి సరఫరా కేంద్రాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 100 పట్టణాలను స్మార్ట్ సిటీ కింద ఎంపిక చేసి సమగ్ర అభివృద్ధి చేస్తున్నామన్నారు కేంద్ర మంత్రి ఖట్టర్. ప్రతి ఇంటికి నేరుగా తాగునీటిని అందించాలన్న ప్రధాని లక్ష్యం 70% నెరవేరిందని చెప్పారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు ఖట్టర్. త్వరలోనే కరీంనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. డంపింగ్ యార్డ్లో చెత్త శుద్ధికి అవసరమైన నిధులు, సాంకేతిక అవసరాలు అందిస్తామని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి. पैसे के कारण से अगर कोई काम करना है तो व्यवधान न आए, उनको लोन एक ठीक शर्तों पर मिल जाए, बिना कोलेटरल मिल जाए, तो ये योजना भी बहुत कारगर सिद्ध हुई युवाओं के लिए। देश भर में 30 करोड़ के जो लोन हैं ये दिए गए हैं, 30 लाख करोड़ के 50 करोड़ लोगों को ये योजना मिली। तेलंगाना में भी 73 लाख खातों में 73,000 करोड़ रुपए ये ट्रांसफर किया गया है। बहुत युवा अपने पैरों पर खड़े हुए हैं. సృష్టిలో సూర్యచంద్రులు ఉన్నంతకాలం రాజ్యాంగాన్ని ఎవరూ మార్చలేరని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజ్యాంగంపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదని విమర్శించారు. రాజకీయాలకు, మతాలకు అతీతంగా దేశం కోసం పనిచేసిన వాళ్లను మోదీ గౌరవిస్తున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. రాజకీయాలంటే కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబము. ఇక ఈ దేశంలో ఏ పార్టీ ఉన్నదా లేదా, ఏ పార్టీ నాయకుడు ఉన్నారు, ఏ రోజు కూడా వాళ్ళు నెహ్రూ కుటుంబం ఎవరు కూడా గౌరవించిన పాపాన పోలేదు. భారతరత్నాలు వాళ్ళకే ఇచ్చుకున్నారు. అన్ని రకాల గౌరవాలు వాళ్ళకు వాళ్ళే బతుకున్నప్పుడు, చనిపోయినప్పుడు ఇచ్చుకున్నటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలోని అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ అంబర్పేటలోని ప్రభుత్వ పాఠశాలలో సిపిఎల్లో ఫర్నిచర్, నోట్బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు మార్చాలనే ఉద్దేశంతోనే నూతన విద్యా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు కేంద్ర మంత్రి. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలు, అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో ఇప్పటికే అన్ని పాఠశాలలో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నాం. కరీంనగర్ మీటింగ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తామంతా ఒక్కటిగా పనిచేస్తామన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామన్నారు బండి సంజయ్. దీంతో కొన్ని రోజులుగా రాజకీయాలపై బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు మా అన్న గంగుల కమలాకర్ గారు, నాకు పొన్నమన్నకైతే పోయినా ఏం లేవు, గ్యాప్స్ ఏం లేవు. నాకు కమలాకర్ కూడా గ్యాప్స్ ఏమి లేవు. ఇక కొంచెం ప్రభాకరం కమలాకరం అది కూడా పోతుంది సార్, ఉండదు ఇక, అవి కూడా పోతుంది. ఇక దీంతో నీ స్టేజ్తో క్లోజ్. ఇక మీకు డౌట్ వస్తుంది ఏదేమన్నా, వాళ్ళు నవ్వుతలేరు, ఏం డౌట్ లేదన్నా, అందరం కలిసి ఉంటుంది, దానిలో ఏం ఇబ్బంది లేదు. అలా అభివృద్ధికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో వాళ్ళు అందరూ కలిసి అనేది ఒక మంచి సంకేతం పోయింది. వాళ్ళు తెలంగాణ లంచాల గడ్డగా మారిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లంచాలు పెరిగాయన్నారు. గతంలో లంచం తీసుకోవడానికి పోలీసులు భయపడేవారని చెప్పారు. పోలీస్ అధికారుల ఛాంబర్లలో సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. లంచం తీసుకుని పట్టుబడితే వారిని సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాలన్నారు రాజా సింగ్. లంచాలు అడ్డా తెలంగాణ. ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది. తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది. అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. 26న నెక్లెస్ రోడ్లో నిర్వహించే భారతమాత హారతి కార్యక్రమ ప్రాంగణంలో భూమి పూజ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు. అనంతరం హారతి ఫౌండేషన్ సభ్యులతో కలిసి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు.